రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు నాయనా. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. ప్రభువా, మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు, మీ దయచేత కప్పినందుకు మీకు స్తోత్రాలు, మీ కనికరము చేత నింపినందుకు మీకు స్తోత్రాలు నాయన. మా ప్రార్థనను మీరు ఆలకించండి, మా మనవులను మీరు అంగీకరించండి. మాలో ఉన్నటువంటి ప్రతి విరోధమైనటువంటి వ్యతిరేకమైన కార్యాలను తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. జీవము కలిగిన దేవుడా, జీవాధిపతివైనటువంటి నమ్మదగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి, వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది నుండి క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైనటువంటి పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. దీవించండి, బలపరచండి, భద్రపరచండి, మీ కృపచేత నింపి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. మా రక్షణకు కారణభూతుడా, మా విమోచకుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి, వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది నుండి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, వారి కుమార్తె అమూల్యను జ్ఞాపకం చేసుకోండి. నీటి ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతుండగా ప్రభా, బిడ్డకు మంచి జ్ఞానమును దయచేయండి, మేధస్సును దయచేయండి. ప్రభా, మంచి ఉత్తీర్ణతలో ఆ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఫ్రీ సీట్ రావడానికి సహాయము దయచేయి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రావడానికి సహాయము దయచేయి. వారి కుటుంబాన్ని దీవించండి, వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి బంధకాలను తొలగించండి, ప్రతి విధమైనటువంటి అడ్డంకులు, అవరోధాలు, ఆటంకాలను తీసివేయండి, తొలగించండి. ప్రభు, అదేవిధంగా జగన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య, వారికి ఉన్న ప్రతి ఇబ్బంది, వారికి ఉన్నటువంటి ప్రతి ఆటంకము, వారికి ఉన్న ప్రతి అడ్డంకు అంతా కూడా యేసయ్య నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృపచేత నింపండి, మీ సహాయమును మీరు అనుగ్రహించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది అంతటి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. మా కృపగలిగిన తండ్రి, ప్రభు, బిడ్డల అవసరాలను తీర్చండి. సహోదరి మాణిక్యరాణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య, వారికి ఉన్న ప్రతి ఇబ్బంది అంతా కూడా యేసయ్య నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన తండ్రి, బిడ్డల యొక్క అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించండి, వారికి ఉన్న ప్రతి ఇబ్బందిని తొలగించండి, వారికి ఉన్న ప్రతి ఇరుకును తొలగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. కృపగలిగిన ప్రభువా, మీకు వందనాలు.
ఈ సమయంలో ప్రభువా తండ్రి భయంకరమైనటువంటి ఎండల తీవ్రత ఉంటూ ఉండగా మీరు కృప చూపించండి. ఎంతోమంది బిడ్డలు ఎండ తాకిడికి బలహీనులవుతున్నారు. కొంతమంది అయ్యా నాయన చనిపోతున్నారు. ప్రభువా దయచేసి కనికరించండి, కృప చూపించండి. ప్రభువా అయ్యా తండ్రి ఎండ దెబ్బ తగలకుండానట్లుగా సహాయము దయచేయి. ఎండ దెబ్బ తగలకుండానట్లుగా సహాయము దయచేయి. ప్రభువా ప్రతి బిడ్డ చుట్టూ మీ కాపుదల, భద్రత, క్షేమమును మీరు దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను గొప్ప చేయండి. ప్రభువా వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగచేయి. ఎండ దెబ్బ తగలకుండా మీ కాపుదల దయచేయి. ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరించి మీ కార్యాలను జరిగించమని చిన్న బిడ్డలు, పెద్దవారు, ముసలివారు ప్రభా వివిధ రకాలైనటువంటి ప్రజలు ఉంటుండగా వారి చుట్టూ మీ కాపుదల, భద్రత, క్షేమమును దయచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియుడమైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని దీవించండి ప్రభా, వారిని ఆశీర్వదించండి, వారిని మీ కృపచేత నింపండి. మీ హస్తమును చాపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. గొప్ప కార్యము యేసు క్రీస్తు నామములో జరుగునుగాక. తండ్రి మీకు వందనాలు. వారిలో ఉన్న దోషాలు, వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్నటువంటి బంధకాలు, వారిలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా నీకు వందనాలు. మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత మీరు నింపండి. మీ దయచేత కప్పమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారి మీద ఉన్న అవమానం, వారి మీద ఉన్నటువంటి దుఃఖము, వారి మీద ఉన్నటువంటి ప్రభా తండ్రి నింద తొలగిపోనట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. యేసు నామములో అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం యేసు నామములో తొలగిపోవాలి. ఎలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ, ఎలాంటి బడలికలు ఉన్నప్పటికీ, ఎలాంటి రోగము ఉన్నప్పటికీ యేసయ్య నామములో ప్రతి రోగము తొలగిపోవునుగాక. ప్రభువానికి స్తోత్రాలు. మీ హస్తమును చాపండి, గొప్ప కార్యాలను మీరు జరిగించండి. ఉన్నతమైన మీ కార్యాలను జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతలు. మా ప్రార్థనలన్నిటిని మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు, సమాధానమును మీరు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.